తెలుగు వారికి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, థియేటర్ల వద్ద సినిమా పండుగ కూడా. ఈ ఏడాది పోటీ చాలా గట్టిగానే ఉంది. ప్రభాస్ ది రాజా సాబ్ మెగాస్టార్ క్లాసిక్ టచ్తో మనశంకర వరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి మార్క్ అనగనగా ఒక రాజు వంటి సినిమాలు లైన్లో ఉన్న ప్రేక్షకులు మాత్రం నారీ నారీ నడమ మురారి వైపే మొగ్గు చూపుతున్నారు. అగ్ర హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో, వారిని కడుపుబ్బా నవ్వించడంలో నారీ నారీ నడమ మురారి అసలైన సంక్రాంతి విజేతగా నిలిచింది. చార్మింగ్ స్టార్ సర్వానంద్ తనదైన మనరిజంతో బాక్సాఫీస్ వద్ద చేస్తున్న ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. థియేటర్ల దగ్గర పరిస్థితి చూస్తుంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా వేగం తగ్గకుండా దర్శకుడు రామ్ అబ్బరాజు మలిచిన తీరు అద్భుతం. ముఖ్యంగా సర్వానంద్ కామెడీ టైమింగ్, భావోద్వేగాలను పండించిన తీరుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్ లోపల విజిల్స్, గోలా చూస్తుంటే శర్వా మళ్లీ తన ఫామ్లోకి పక్కా వచ్చేశాడని అర్థమవుతోంది. సినిమా టైటిల్కు తగ్గట్టే ఇద్దరు భామల మధ్య నగిలిపోయే మురారి పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య తమ అందచందాలతోనే కాకుండా నటనతోనూ పోటీపడ్డారు. ముఖ్యంగా సర్వా, సంయుక్తల మధ్య వచ్చే సీన్స్ యూత్ను ఆకట్టుకుంటుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దలను కట్టిపడిస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ముఖ్యంగా యాజిన్ నిజార్ పాడిన మెలోడీలు, మాస్ బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చొనివ్వడం లేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ వండర్గా మార్చాయి. మొత్తానికి 5 సినిమాల పోటీలో కలెక్షన్లలోనూ వినోదంలోనూ అగ్రస్థానంలో నిలిచి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ మురారి చేస్తున్న సందడి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే నారీ నారీ నడమ మురారి బెస్ట్ చాయిస్.